అందరికీ నమస్కారం. 2024 జూలై మాసం 23వ తేదీ మంగళవారం రోజున కన్యా రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. కన్యా రాశి వారు భూక్రయ విక్రయాలలో నూతన లాభాలను అందుకుంటారు. ముఖ్యమైనటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు. భూ సంబంధిత కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యుల ఆదరణ ఏర్పడుతుంది. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగును. వృత్తి వ్యాపారంలో నూతన లాభాలు ఏర్పడిన. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వాహన కొనుగోలు ప్రయత్నాలలో అవరోధాలు తొలగును. సేవా కార్యక్రమాలు నిర్వహించి మీ యొక్క విలువను మరింత పెంచుకుంటారు. వృత్తి వ్యాపారంలో కీలక నిర్ణయాలు తీసుకుని లాభాలను అందుకుంటారు. ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగును. బంధుమిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది. స్థిరాస్తి వివాదాలను పరిష్కరించుకుంటారు. ఉద్యోగస్తులకు నూతన ప్రోత్సాహకాలు అందిన. ఆలోచనలు కార్యరూపం దాల్చును. నిరుద్యోగ ప్రయత్నాలను వేగవంతం చేస్తారు. శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు. చిన్ననాటి మిత్రులతో దూర ప్రయాణాలను చేస్తారు. నూతన వ్యక్తుల పరిచయాలు లాభసాటిగా సాగును. చేపట్టినటువంటి వ్యవహారంలో అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. మీ యొక్క నిరుద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. వ్యాపార ప్రయత్నాలలో కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఉద్యోగస్తులకు హోదాలు పెరిగిన. సమయానికి సహాయం చేసేవారు ఏర్పడిన. ఒక ముఖ్యమైనటువంటి సమస్యను పరిష్కరించుకుంటారు. కీలక వ్యవహారాలలో మేలైనటువంటి ఫలితాలు ఏర్పడిన. ప్రారంభించబోయే పనిలో ఆటంకాలు తొలగును. ఏకాగ్రతతో పనిచేస్తారు. మేలు చేకూరుతుంది. మీరు చేయబోయే ప్రతి పనిలో సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతే ముందుకు సాగాలి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసే శత్రువుల ఎత్తులు ఫలించవు. ఆర్థికంగా మధ్యమ ఫలితాలు సిద్ధిస్తాయి. సమాజంలో పేరు ప్రతిష్టలు ఏర్పడడం. ముఖ్యమైనటువంటి విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు తప్పనిసరిగా తీసుకోవాలి. ప్రశాంతంగా ఆలోచిస్తే అంతా మంచి చేకూరుతుంది. అధికారులకు కాస్త జాగ్రత్త వహించాలి. మీరు చేయని పొరపాటుకు నిందపడే అవకాశం ఉంది. జాగ్రత్త వహించాలి. ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. శుభ ఫలితాలు ఏర్పడడం. మీ యొక్క ఆశయాలు నెరవేరడం. మీ యొక్క రంగాలలో ఊహించినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో స్వల్ప ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. బుద్ధిబలంతో ముందుకు సాగితే మేలు చేకూరుతుంది. ఆత్మీయులతో కలిసి మరువలేనటువంటి ఆనంద క్షణాలను ఏర్పరచుకుంటారు. నూతన వస్త్ర ప్రాప్తి కలదు. సౌభాగ్య సిద్ధి ఏర్పడుతుంది. అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో చక్కటి శుభ ఫలితాలు ఏర్పడిన. మొదలుపెట్టే పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇష్టలతో గడుపుతారు. కీలకమైనటువంటి వ్యవహారాలు దైవబలంతో పూర్తి చేస్తారు. చంచల బుద్ధి వలన ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి. ఆర్థికంగా మంచి ఫలితాలు వెలువడిన. ఒక ముఖ్యమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనడం వలన కొన్ని సమస్యలను పరిష్కరించుకుంటారు. మీ యొక్క రంగాలలో ఆనందంగా ముందుకు సాగుతారు. అధికారుల వైఖరి మీ పట్ల మిశ్రమంగా ఏర్పడుతుంది. ఆరోగ్య సమస్యలు తొలగిన. కొన్ని పరిస్థితులు మిమ్మల్ని ఆనందపరుస్తాయి. ఆత్మశుద్ధితో పనిచేసి విజయాలను సొంతం చేసుకుంటారు. తరచూ నిర్ణయాలు మార్చడం ద్వారా ఇబ్బందులను ఎదుర్కొనే ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించాలి. అదృష్ట ఫలసిద్ధి ఏర్పడుతుంది. ఆరోగ్యం కుదుటపడుతుంది. సమాజంలో పేరును సంపాదిస్తారు. భూ సంబంధిత వ్యవహారాలు లాభిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కొత్త పనులు ప్రారంభిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొని కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రారంభించినటువంటి కార్యక్రమాలలో శ్రమ పెరగకుండా ముందు చూపుతో వ్యవహరిస్తారు. వృత్తి ఉద్యోగాలలో శుభ ఫలితాలు ఏర్పడిన. ఆరోగ్య నియమాలను పాటిస్తారు. కలహాలకు దూరంగా ఉండటం చాలా మంచిది. అందరినీ ఆకట్టుకుంటారు. ఉద్యోగంలో పరిపూర్ణ బలం ఏర్పడుతుంది. మీ యొక్క ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. వ్యాపారంలో ధనలాభం కలదు. బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు. ఆప్తులతో సత్కాలక్షేపం చేస్తారు. మనోబలం సదా రక్షిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఓర్పును కోల్పోరాదు. చేపట్టే పనుల్లో ఆటంకాలు తొలగును. కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి. అదేవిధంగా మొదలుపెట్టినటువంటి పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆత్మశక్తితో ముందుకు సాగి శుభ ఫలితాలను ఏర్పరచుకుంటారు. కొన్ని సందర్భాలలో ఒక మెట్టు దిగి వ్యవహరించడం వలన అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. జ్ఞానం వృద్ధి చెందుతుంది.
చిత్తశుద్ధితో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు. మిత్రుల సలహాలు మేలు చేస్తాయి. మీరు ఆశించినటువంటి ఫలితాలు వెలువడిన మానసికంగా దృఢంగా ఉంటారు. కొందరు వ్యక్తులు మిమ్మల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తారు, జాగ్రత్త వహించాలి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలను వేగవంతం చేస్తారు. విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు. వివాదాలకు దూరంగా ఉండటం చాలా మంచిది. ఉద్యోగాలలో ఎదురైనటువంటి సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు. ధనాదాయం బాగుంటుంది. కన్యా రాశి వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని, ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదములు.